ఖడ్గానికి మొదటి ఇమ్మోర్టల్. చాప్టర్ 5 ది పైన్ మరియు క్రేన్ బాడీ రిఫైనింగ్ టెక్నిక్. రాత్రి సెరా వలె చీకటిగా ఉంది మరియు కీటకాల చిట్టి కోసం నిశ్శబ్దంగా ఉంది. తన నివాసానికి తిరిగి వచ్చిన తర్వాత సుయి ప్రాంగణంలో నిలబడి అతని శ్వాసను పట్టుకుని అతని మనస్సు పూర్తిగా స్పష్టంగా కనిపించే వరకు దృష్టి పెట్టింది. అప్పుడే అతను ఒక వైఖరిని తీసుకున్నాడు మరియు తన పెరికెలి టెక్నిక్ను అభ్యసించడం ప్రారంభించాడు. అతని దృక్కోణంలో వంశహాలులో జరిగిన సంఘటన రెండవ ఆలోచనకు విలువైనది కాదు. సేద్యం చేతిలో అత్యంత ముఖ్యమైన విషయం. సాగు మార్గం మొత్తం 4 ప్రధాన దశలుగా విభజించబడింది: మార్షల్ దావో, ఆరిజిన్ దావో, స్పిరిట్ దావో మరియు లోతైన దావో. ది స్వోర్డ్ మాస్టర్ ఆఫ్ అబ్స్ట్రూస్ ఫోర్స్గా తన గత జీవితంలో సుయి 108,000 సంవత్సరాలు జీవించి లోతైన దావో యొక్క శిఖరాగ్రానికి చేరుకున్నాడు. లోతైన ఐక్యత రాజ్యం. లోతైన ఐక్యత రాజ్యాన్ని ఇంపీరియల్ అపెక్స్ రాజ్యం అని కూడా పిలుస్తారు. మిలియన్ సంవత్సరాల జీవితకాలం కలిగిన చక్రవర్తులలో దాని నిపుణులు చక్రవర్తులు. వైల్డ్స్లోని 9 ప్రావిన్స్లలో వారు పీక్ లెవెల్ ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. ఆ రోజున ప్రగాఢమైన ఐక్యత రాజ్యం యొక్క శక్తి మరియు ప్రభావంపై ఆధారపడి సుయకి అనేక బిరుదులు ఉన్నాయి: ది హెడ్ ఆఫ్ ది వైల్డ్స్, ఏ సావరిన్ అమాంగ్ ఎంపరర్స్, ది స్వోర్డ్ మాస్టర్ ఆఫ్ అబ్స్ట్రూస్ ఫోర్స్ మొదలైనవి. ప్రతి ఒక్కటి పారామౌంట్ గౌరవం. అతని కీర్తి సాధ్యమైనంత ఉన్నతమైనది. వైల్డ్స్లోని 9 ప్రావిన్స్లలో సుయి ఒకే చేతి వేళ్లపై పోల్చదగిన స్థితిని లెక్కించగలడు. కాని ప్రస్తుత సుయకి లోతైన ఐక్యత రాజ్యం చాలా దూరంగా ఉంది. పనిలో పనిగా తన సాగును కొత్తగా ప్రారంభించాడు. అతను మార్షల్ డావోలో అడుగు పెట్టబోతున్నాడు మరియు అతను ముందుకు వెళ్లే మార్గం కోసం సాటిలేని దృఢమైన పునాదిని నిర్మించవలసి వచ్చింది. మార్షల్ దావో సాగు యొక్క మొదటి దశ, అలాగే గ్రాండ్ దావో ప్రారంభం. ఇది 4 రంగాలుగా విభజించబడింది: రక్త ప్రసరణ, క్వి సంచితం, అంతర్గత కొలిమి మరియు అనస్రవ లేదా లోపరహితత. ఇవి మార్షల్ డావో యొక్క 4 రాజ్యాలు. వాటిలో రక్త ప్రసరణ రాజ్యం మార్షల్ డావో యొక్క ప్రారంభ దశ. అందులో ఒకరు వారి రక్తాన్ని మరియు క్విని ప్రసరింపజేసి చర్మం, కండరాలు, సైనస్ మరియు ఎముకలను శుద్ధి చేశారు. అందువలన ఇది 4 పొరలుగా విభజించబడింది: చర్మాన్ని శుద్ధి చేయడం, కండరాలను శుద్ధి చేయడం, సిన్యును శుద్ధి చేయడం మరియు ఎముకను శుద్ధి చేయడం. ఈ రాజ్యం యొక్క శిఖరం వద్ద ఒకరి రక్తం మరియు క్వి శక్తివంతమైనవి మరియు వర్ధిల్లుతున్నాయి. కాంస్య వంటి చర్మం మరియు ఇనుము వంటి ఎముకలు ఉన్నాయి. అలాంటి నిపుణులు తమ ఒట్టి చేతులతో పులులు మరియు చిరుతపులిలను చీల్చగలరు మరియు ఒకే వేలితో బండరాళ్లను పగలగొట్టగలరు. ఈ రాజ్యంలోకి అడుగుపెట్టిన వారిని యోధులు అని పిలుస్తారు. ప్రాంగణంలో చంద్రకాంతి నీటిలా ప్రవహిస్తుంది. రాత్రి ఆకాశం ప్రశాంతంగా ఉంది. సుయి కదలికలు నెమ్మదిగా మరియు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయి. అతని వెన్ను నిటారుగా మరియు అతని అడుగులు స్థిరంగా ఉన్నాయి. అతని వైఖరి ద్రూహమైనది కాని ద్రూహమైనది కాదు, అనువైనది కాని మృదువైనది కాదు, మరియు ప్రతి శ్వాస ఒక విలక్షణమైన ద్రూహత్వాన్ని కలిగి ఉంటుంది. అతను కదిలినప్పుడు అతను తన రెక్కలను విపరీతంగా, తేలికగా మరియు తేలికగా ఊపుతూ అమరమైన క్రేన్లా ఉన్నాడు. అతను నిశ్చలంగా ఉన్నప్పుడు అతను క్లిఫ్సైడ్ పైన్ లాగా ఉన్నాడు. దాని మూలాలు రాతిలో గట్టిగా పొందుపరచబడ్డాయి. పైన్ మరియు క్రేన్ బాడీ రిఫైనింగ్ టెక్నిక్. ఇందులో 9 దాడులు మరియు 18 రూపాలు ఉన్నాయి. ఇది 8 ఎక్స్ట్రీమిటీస్ యొక్క సంపూర్ణ యుద్ధ సూత్రం నుండి ఉద్భవించింది. ఇది మొదటి అధ్యాయం, మార్షల్ దావోలో ఒకరి పునాదులను స్థాపించే పద్ధతి. ది అబ్సొల్యూట్ మార్షల్ సూత్రం ఆఫ్ ది 8 ఎక్స్ట్రీమిటీస్ అనేది సుయకి అతని గత జీవితంలోని సన్నిహిత మిత్రుడు గోంగ్యేచి యొక్క పని. గోంగ్యేచి స్వతహాగా నిరంకుశత్వం కలిగి ఉండేవాడు, అన్ని యుద్ధ కళలలో నిష్ణాతుడు. అతను అలవాటుగా తనను తాను కేవలం సైనికుడు అని పేర్కొన్నాడు. ఇంకా వైల్డ్స్లోని 9 ప్రావిన్సుల ప్రజలకు అతను పీర్లెస్ మార్షల్ ఎంపరర్ అని మాత్రమే నిపుణులు కూడా చూడగలిగే వ్యక్తి. గొప్ప ఉనికి, గ్రాండ్ దావో మార్గంలో జీవించే పురాణం. అతని వ్యక్తిత్వం ధైర్యసాహసాలు మరియు అడ్డంకులు లేనిది, అహంకారం మరియు దూరంగా ఉండేవి. అతను 6 గ్రేట్ దావోయిస్ట్ విభాగాలకు చెందిన దావోయిస్ట్లను తిట్టాడు మరియు 3 గ్రేట్ డెమోనిక్ విభాగాలకు చెందిన 3 పాత రాక్షసులను అడ్డుకున్నాడు. వారి సంబంధిత భూభాగాల అధిపతులు మరియు ఇంపీరియల్ రియల్మ్ నిపుణులు గోంగ్యేచి నలుపు మరియు నీలం రంగులను, వారిని సందర్శించడం అనే నెపంతో ఎంతమందిని ఓడించారో ఎవరికి తెలుసు. కాని ఆచరణాత్మకంగా ప్రపంచంలో ఎవరికీ తెలియనప్పటికీ గోంగ్యేచి అజేయుడు కాదు. అతను ఒకసారి సుయిని సందర్శించాడు. అప్పుడు అబ్స్ట్రూస్ ఫోర్స్ యొక్క స్వోర్డ్ మాస్టర్ సుయి యొక్క డావో ఆఫ్ ది స్వోర్డ్ చేతిలో ఓడిపోయాడు. ఈ యుద్ధం కారణంగానే వారు బంధం మరియు సన్నిహిత మిత్రులయ్యారు. తరువాత
భోంగేచి కష్టపడి జీవితకాల సాధనలను ఒక యుద్ధ కళల గ్రంథంగా సంకలనం చేసినప్పుడు అతను సూయకి అధ్యయనం చేయడానికి ఒక కాపీని ఇచ్చాడు. టోమ్ 8 ఎక్స్ట్రీమిటీస్ యొక్క సంపూర్ణ యుద్ధ సూత్రం తప్ప మరొకటి కాదు. అతను మొదట క్రేన్ మరియు పైన్ బాడీ రిఫైనింగ్ టెక్నిక్ చదవడం పూర్తి చేసినప్పుడు సూయి కూడా నిట్టూర్చలేకపోయింది. ఈ టెక్నిక్ డావో యొక్క పరిపూర్ణతకు దగ్గరగా ఉంది. జోడించడానికి ఏమీ లేదు, తీసివేయడానికి ఏమీ లేదు. సాగు యొక్క ప్రారంభ దశల పరంగా మార్షల్ డావో యొక్క 4 రంగాలు భోంగేచి యొక్క విజయాలు స్పష్టంగా అతని కంటే ఎక్కువగా ఉన్నాయని అంగీకరించడం తప్ప సూయకి కూడా వేరే మార్గం లేదు. వైల్స్ యొక్క 9 ప్రావిన్స్లలో ఈ విషయంలో ఎవరు గోంగేచితో పోటీ పడలేరు. అలాగే మీరు గోంగేచి యొక్క పైన్ మరియు క్రేన్ బాడీ రిఫైనింగ్ టెక్నిక్ ని వైల్డ్స్ యొక్క నంబర్ 1 ఫౌండేషన్ టెక్నిక్ అని పిలవవచ్చు. సూయి తన సాగును కొత్తగా ప్రారంభించబోతున్నాడు. అతను తన మార్షల్ డావో యొక్క పునాదులను స్థాపించడానికి పైన్ మరియు క్రేన్ బాడీ రిఫైనింగ్ టెక్నిక్ ని ఎంచుకోవడానికి సహజంగానే వెనుకాడలేదు. సాగు యొక్క అదే దశలో అతను తన గత స్వభావాన్ని అధిగమించగల ఏకైక మార్గమిదే. అతని గత జీవితం యొక్క జ్ఞానం మరియు అనుభవం. అతను కొత్తగా సాగు చేస్తున్నప్పుడు సూయకి ఇప్పటికే స్పష్టమైన మార్గముంది. ఈ జీవితంలో అతను సాగు యొక్క ప్రతి దశలో తన పూర్వపు స్వయం కంటే బలంగా ఉండాలి. అప్పుడే అతను అసమానమైన మార్గాన్ని ఏర్పరచుకోగలడు మరియు అతని గత జీవితాన్ని చాలా అధిగమించగలడు. అగరబత్తుల కర్రను కాల్చడానికి తీసుకున్న సమయంలో సూయి పూర్తి పైన్ మరియు క్రేన్ బాడీ రిఫైనింగ్ టెక్నిక్ను 3 సార్లు సాధన చేసింది. అతను అప్పటికే చెమటతో కప్పబడి ఉన్నాడు మరియు అతని శ్వాస కొద్దిగా చెరిగిపోయింది. ఇది ఇప్పటికే అతని ప్రస్తుత పరిమితి. అయినప్పటికీ అతను అసాధారణమైన ఉత్సాహంతో ఉన్నాడు మరియు ఉదయపు కాంతిలో స్నానం చేశాడు. అతని పొడవైన సన్నని ఫ్రేమ్ 17 ఏళ్ల యువకుడి శక్తితో ప్రకాశిస్తుంది. నేను నా గత జీవితంలోని జ్ఞాపకాలను మళ్లీ మేల్కొలిపి నా సాగును కొత్తగా ప్రారంభించినప్పటి నుండి ఇది ఇప్పటికే 3వ రోజు. కాని ఇప్పుడు కేవలం 3 సెట్ల తర్వాత నేను ఇప్పటికే చెమటతో కప్పబడి ఉన్నాను. ఈ నా శరీరం సరిపోదు. గత 17 ఏళ్లుగా నేను ఉపయోగించిన సాగు పద్ధతులు లోపాలతో నిండి ఉన్నాయి మరియు నా పునాదులు మంచివి కావు. సూయి తన నుదురు గుడ్డతో తుడుచుకుని ఆలోచనలో పడింది. ఈ జీవితంలో తన సాగును కోల్పోయే ముందు అతను క్లోడ్రైవర్ ప్రిఫెక్చర్ అంతటా ప్రసిద్ధి చెందిన బ్లూరివర్ స్వోర్డ్ మనోర్ యొక్క ఓటర్సెక్కి స్వోర్డ్ చీఫ్గా ఉన్నాడు. కాని అతని గత జీవితం దృష్టిలో ఈ చిన్న సాఫల్యం చర్చించడానికి కూడా విలువైనది కాదు. 17 ఏళ్ల వయసులో నా మార్షల్ డావోను కొట్టడానికి నేను ఇప్పటికే సరైన వయస్సును కోల్పోయాను. అదృష్టవశాత్తు నేను నా పునాదిని స్థాపించడానికి పైన్ మరియు క్రేన్ బాడీ రిఫైనింగ్ టెక్నిక్ని ఉపయోగిస్తే నా మునుపటి సాగులో లోపాలను భర్తీ చేయడం కష్టం కాదు. ఇది కేవలం ఈ ప్రపంచంలోని ఆధ్యాత్మిక శక్తి కొంచెం తక్కువగా ఉంది కాదా? సూయి తన కనుబొమ్మలను ముడుచుకుంది. తన జ్ఞాపకాలను మళ్లీ మేల్కొల్పిన 3 రోజులలో అతను ఏ ప్రపంచంలో ఉన్నాడో గుర్తించాడు. ఆజూర్ ఖండం. ఇది 100కు పైగా పెద్ద మరియు చిన్న దేశాలకు నిలయంగా ఉంది. దాని భూభాగం విస్తారమైనది మరియు విశాలమైనది. అతను ప్రస్తుతం ది గ్రేట్ జో లో ఉన్నాడు. ఇది అజూర్ ఖండంలోని 100కు పైగా దేశాలలో ఒకటి. అతని గత జీవితంలో సూయి అజూర్ ఖండం గురించి ఎన్నడూ వినలేదు. కాని ఈ ప్రపంచం వైల్డ్స్ యొక్క 9 ప్రావిన్సులతో అనుసంధానించబడిందని అతను ఖచ్చితంగా చెప్పాడు. అతని తార్కికం చాలా సులభం. అజూర్ ఖండంలోని సాగు విధానం వైల్డ్స్తో ఒక సాధారణ మూలాన్ని పంచుకుంది. అయినప్పటికీ అజూర్ ఖండం యొక్క ఆధ్యాత్మిక శక్తి ఆచరణాత్మకంగా క్షీణించినందున ప్రజలు సాగు మార్గంలో మొదటి 2 ప్రాంతాలైన మార్షల్ మరియు ఆరిజిన్ డావోస్ గురించి మాత్రమే మాట్లాడారు. స్పెరిట్ డావో మరియు ప్రొఫౌండ్ డావో అనే 2 ఉన్నత సాగు ప్రాంతాలకు సంబంధించి అజూర్ ఖండంలో ఆచరణాత్మకంగా వాటి జాడలేదు. అవి పురాణాలలో మాత్రమే ఉన్నాయి. గ్రేట్ జో యొక్క అత్యంత శక్తివంతమైన నిపుణులు ఆరిజిన్ డావో దశలో మాత్రమే ఉన్నారని పుకారు వచ్చింది. అయినప్పటికీ సాధారణ ప్రజలు వారిని ఎర్త్లీ ఇమ్మోర్టల్స్ గా గౌరవించారు. దీని నుండి అజూర్ ఖండం యొక్క ఆధ్యాత్మిక శక్తి ఎంత బంజరు మరియు తక్కువగా ఉందో ఊహించడం సులభం. సూయి బిగ్గరగా ఆలోచించింది. నా వద్ద లెక్కలేనని టెక్నిక్లు మరియు అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ నేను చాలా వరకు ఉపయోగించలేని నిర్జన ప్రదేశంలో పునర్జన్మ పొందాను. కాని అతను నిజానికి వాటన్నింటికీ చింతించలేదు. సాగు విధానం నిస్సందేహంగా 4 కీలక పదాలకు వచ్చింది: సంపద, సహచరులు, పద్ధతులు మరియు భూమి. నేను ఏకాగ్రతతో కూడిన ఆధ్యాత్మిక శక్తిని కలిగే ఉన్న స్థలాన్ని కనుగొనగలిగితే రెట్టింపు ఫలితాల కోసం నా పనిని సగానికి తగ్గించగలను. మరియు నేను దానిపైన స్వర్గం మరియు భూమి యొక్క కొన్ని సంపదలను కనుగొనగలిగితే
మార్షల్ డావోను అధిగమించి ఆరిజిన్ డావోలోకి అడుగు పెట్టడానికి నాకు గరిష్టంగా 3 నెలల సమయం పడుతుంది. సూయి ఆలోచనలు ఇక్కడితో ఆగపోయాయి. నేను నాకంటే ముందున్నాను, అతను ఆత్మన్యూనత నవ్వుతో అన్నాడు. గ్రేట్ జో యొక్క చిన్న ఆధ్యాత్మిక శక్తితో స్వర్గం మరియు భూమి యొక్క సంపద స్థాయిలో అమృతాన్ని పెంచడం అసాధ్యం. కాని ఆధ్యాత్మికంగా క్షీణించిన ఈ ప్రకృతి దృశ్యంలో నా దావోను గ్రహించడం సుజువాంజుంగా నా సామర్థ్యాలను రుజువు చేస్తుంది. అప్పుడే నేను నా గత జీవితంలో కంటే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. అతను కొత్తగా సాగు చేయడానికి ఎందుకు పునర్జన్మ తీసుకున్నాడు? సహజంగా ఇది అతని గత జీవితంలో కంటే మరింత ఉన్నతమైన రాజ్యానికి చేరుకోవడానికి ఒక ప్రణాళిక. రేపు నేను నగరం వెలుపల ఒక యాత్ర చేస్తాను మరియు సాగుకు అనువైన ఆధ్యాత్మిక మైదానం నాకు లభిస్తుందో లేదో చూస్తాను. తన మనస్కు నచ్చిన తరువాత సూయి పైకి చూసింది. అతని నిర్లక్ష్యపు చూపులు ప్రకాశవంతమైన చంద్రుని తలపైకి ప్రతిబింబిస్తాయి మరియు దాని ప్రకాశం అతని విద్యార్థులను వెలిగించినప్పుడు అక్కడ పూర్తిగా భిన్నమైన భావోద్వేగం యొక్క సూచన కనిపించింది.